బ్యాక్ టు న్యూస్. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ పై హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది తెలంగాణ ప్రభుత్వం. 24 గంటల్లో 300 వార్డుల మ్యాప్, జనాభా వివరాల్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని సింగిల్ బెంచ్ ఆదేశించింది. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది ప్రభుత్వం. పిటిషన్ వేసిన 104, 134 వార్డుల వివరాల్ని మాత్రమే రేపు ఉదయం 10 గంటల్లోపు పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని డివిజన్ బెంచ్ ఆదేశించింది. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ పై హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది తెలంగాణ ప్రభుత్వం. 24 గంటల్లో 300 వార్డుల మ్యాప్, జనాభా వివరాలు పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని సింగిల్ బెంచ్ ఆదేశించింది. అయితే సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది ప్రభుత్వం. పిటిషన్ వేసిన 104, 134 వార్డుల వివరాలు మాత్రమే రేపు ఉదయం 10 గంటల్లోపు పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని డివిజన్ బెంచ్ ఆదేశించింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. సుమిత్ర, జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ వ్యవహారానికి సంబంధించి కూడా మరొకసారి హైకోర్టును ఆశ్రయించింది తెలంగాణ ప్రభుత్వం. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే 300 వార్డులకు సంబంధించి జనాభా వివరాలను డొమైన్ లో పెట్టాలంటూ గతంలో సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో వారు డివిజన్ బెంచ్ కి వెళ్లిన నేపథ్యంలో కూడా ప్రస్తుతం పిటిషన్ వేసిన 104, 134 వార్డులకు సంబంధించిన వివరాలను మాత్రమే రేపు ఉదయం 10 గంటలలోపు పబ్లిక్ డొమైన్ లో పెట్టాలంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ఇటు జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ సంబంధించిన వ్యవహారంలో కూడా కొంత అశాస్త్రీయంగా జరిగిందంటూ కూడా పలువురు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో గతంలో ఫిర్యాదులు తీసుకునేందుకు కూడా కొంత సమయం పెంచారంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ప్రభుత్వం సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించడంతో కూడా కేవలం ఎవరైతే పిటిషనర్లు ఎక్కడైతే వివాదాలకు సంబంధించి కూడా ఆశ్రయించారో దానికి సంబంధించిన వారి మాత్రమే వివరాలను పబ్లిక్ డొమైన్ లో పెట్టాలంటూ హైకోర్టు ఆదేశించింది. థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద అప్డేట్స్.